ధరణితో ఇబ్బంది పడ్డారు, ఆ కష్టాలని తొలగిస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ భూమి ఒక్క అంగుళం కూడా కబ్జా కావద్దు, రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ సెంటర్, తహసీల్దార్ల బదిలీపై త్వరలో ఉద్యోగ సంఘాలతో చర్చిస్తాం. 33 జిల్లాల తహసీల్దార్లతో సమావేశం. ధరణితో ఇబ్బంది పడ్డారు అంటే ముందు నువ్వు ఈడీతో పడుతున్న ఇబ్బందిని క్లియర్ చేసుకోవచ్చారు. ఏమంటాడు? ఆ కష్టాలన్నీ తొలగిస్తా అంట. నీకు ఇప్పుడే కష్టాలు మొదలైనవి. ఇక నువ్వు లొంగిపోతావా, జైల్లో పడతావా, ముందుంది ఈ కష్టం. ఇక నీ కష్టాలు తొలగించుకో. ధరణి కష్టాలు అనేది ఆల్రెడీ అది ప్రాసెస్లో ఉన్నది. ఒక కొత్త సాఫ్ట్వేర్ తయారు చేసినప్పుడు సహజంగానే కొన్ని లోపాలు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి. అది ఇప్పుడు సిట్రైట్ అయింది. ధరణి దరిద్రం, ధరణి మొత్తమే తీసేస్తామన్నారుగా, మరి ఎందుకు తీసేయాలి? అదొక బ్రహ్మాండమైన సాఫ్ట్వేర్. అది కొన్ని కొత్తగా మనం ఏది కనిపెట్టినా అప్పటికప్పుడే సక్సెస్ కాదు. దానికి టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్ లోపు అది సెట్ అవుతుంది. అది సెట్ కాకముందే దరిద్రం 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 అన్నారు, తీసేయాలన్నారు. మళ్ళీ గదాని మీదనే ఆధారపడి పని చేసుకుంటాను. ఇప్పుడు దాని పేరు ఒక్కటే మార్చిండ్రు. దాని సాఫ్ట్వేర్ అట్లనే ఉన్నది, దాని పనితనం అట్లనే ఉన్నాయి, అన్ని అట్లనే ఉన్నాయి. అన్నిటి మీద గిట్ల నిందలేసుడు. ప్రభుత్వ భూమి ఒక్క అంగళం కూడా కబ్జా కావద్దు, ఎందుకంటే కబ్జాలు పెట్టడానికి వీళ్ళే వస్తారు అన్నట్టు. అవన్నీ అట్టుంటే కబ్జాలు పెట్టడానికి వచ్చి ఇప్పుడు ఈడీ దాడులకు పాల్పడ్డది కదా, 1300 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి? ఇట్లా దందాలు చేస్తేనే వచ్చినాయి. ముందు ఈడీతోటి నువ్వు పడుతున్న ఇబ్బంది ఏందో అది క్లియర్ చేసుకో పొంగులేటి గారు. ఇక తర్వాత నువ్వు ప్రజల గురించి మాట్లాడుతావు. నువ్వు నీతిమంతునివా, లేకపోతే కబ్జా కోరువా, లేకపోతే అక్రమంగా ప్రజలకు చెందవలసిన డబ్బులను అక్రమంగా తిన్నవా, లేదా మనీ లాండరింగ్కి పాల్పడ్డావా లేదా, అది ముందు తేల్చినాక, నీ నిజాయితీని నువ్వు ప్రకటించుకున్నాక, నువ్వంటే కోర్టుల ద్వారా నీ నిజాయితీ బయటపడ్డాక ఇతరుల గురించి నువ్వు మాట్లాడు.